హలో స్టూడెంట్స్, యూనిట్ 4లో ఫైనల్ యూనిట్ ఇది. ఈ యూనిట్లో న్యూక్లియిక్ యాసిడ్స్ గురించి నేర్చుకుంటాం. ఇది మీరు చిన్నప్పటి నుంచి ఎన్ఎస్లో చదివారు, జనరల్గా మీకు అంతా తెలుసు. అయినా ఒకసారి రివైజ్ చేసుకుందాం. కొత్త టాపిక్స్ ఉంటాయి కొన్ని, వాటిని చెప్పుకుందాం. ఇది చూడడానికి పెద్ద యూనిట్, ఇన్ని పేజెస్ ఉంది అనిపిస్తుంది, కానీ చెప్పిందే మళ్ళీ రిపీట్ చేసి చెప్పినట్టు ఉంటుందన్నమాట. దీనిలో మెయిన్గా మనం నేర్చుకునేది ఏంటంటే, మనకి 2 టైప్స్ ఆఫ్ న్యూక్లియిక్ యాసిడ్స్ ఉంటాయి మన బాడీలో. అవి డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. న్యూక్లియిక్ యాసిడ్స్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, వాటినే పాలీన్యూక్లియోటైడ్స్ అని కూడా అంటారు. ఎందుకంటే న్యూక్లియోటైడ్స్, నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ కలిసి న్యూక్లియిక్ యాసిడ్ ఫామ్ అవుద్ది అనమాట. అందుకని పాలీన్యూక్లియోటైడ్ అంటారు. న్యూక్లియోటైడ్ ఈ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ చూసినట్టయితే ఇదంతా మీకు మళ్ళీ ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ లాగా ఇచ్చాను సింపుల్గా. దాన్ని చూస్తే ఇవన్నీ మీకు వచ్చేస్తాయి అన్నమాట. ఇది చూడండి, ఇది ఈ ఫ్లో చార్ట్ ఉంది కదా, ఇది చూస్తే న్యూక్లియిక్ యాసిడ్, ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఏ, న్యూక్లియిక్ యాసిడ్స్ 2 టైప్స్ అనుకున్నాం కదా. మనకి డిఎన్ఏ అనుకున్నాం అనుకోండి, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ 2 ఉంటాయి న్యూక్లియిక్ యాసిడ్స్. వాటిలో మనం ఇప్పుడు డిఎన్ఏ గురించి చూస్తున్నాం అనుకోండి. మన న్యూక్లియిక్ యాసిడ్ డిఎన్ఏ అయితే ఆ డిఎన్ఏ లోపల ఎవరు ఉంటారు? నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ కలిసి డిఎన్ఏ ఫామ్ అవుతుంది. అందుకని డిఎన్ఏని పాలీన్యూక్లియోటైడ్ అంటారు. పాలీన్యూక్లియోటైడ్ డిఎన్ఏ. ఆ న్యూక్లియోటైడ్, పాలీన్యూక్లియోటైడ్ అంటే నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ కలిసి ఉంటాయి. అంటే డిఎన్ఏ లోపల న్యూక్లియోటైడ్స్ ఉంటాయి అన్నమాట. డిఎన్ఏ ఇది అనుకుంటే దీని లోపల న్యూక్లియోటైడ్స్ చాలా ఉంటాయి. అలాంటివి ఒక న్యూక్లియోటైడ్ మనం పట్టుకున్నాం అనుకోండి, అంటే ఇలా న్యూక్లియోటైడ్స్ ఇలా కలిసి నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ కలిసి డిఎన్ఏ ఫామ్ అవుతుంది. ఇలా ఇక్కడికి ఒక న్యూక్లియోటైడ్, ఇది ఒక న్యూక్లియోటైడ్, ఇలా న్యూక్లియోటైడ్స్ కలిసి డిఎన్ఏ ఫామ్ అవుతుంది. ఒక న్యూక్లియోటైడ్ తీసుకుంటే, అంటే న్యూక్లియోటైడ్స్, నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఉన్నాయి డిఎన్ఏలో, అందులో ఒక న్యూక్లియోటైడ్ పట్టుకున్నాం అనుకోండి, దాని లోపల ఎవరుంటారు? మళ్ళీ న్యూక్లియోసైడ్, ఫాస్ఫేటు ఉంటుంది. న్యూక్లియోసైడ్, ఫాస్ఫేట్. డిఎన్ఏ లోపల న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. న్యూక్లియోటైడ్ లోపల న్యూక్లియోసైడ్, ఫాస్ఫేటు ఉంటుంది. ఆ న్యూక్లియోసైడ్ లోపల ఎవరుంటారు? పెంటోస్ షుగర్ ఉంటుంది. ఒక షుగరు, ఒక నైట్రోజన్ బేస్. ఈ నైట్రోజన్ బేసెస్లో 2 రకాలు ఉంటాయన్నమాట, ప్యూరిన్స్, పిరమిడిన్స్. అర్థమైందా? డిఎన్ఏ లోపల న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. న్యూక్లియోటైడ్ లోపల ఎవరెవరు ఉంటారు? 2 కలిసి వస్తుంది. న్యూక్లియోసైడ్, నెక్స్ట్ ఫాస్ఫేట్. న్యూక్లియోసైడ్, ఫాస్ఫేట్. ఈ ఫాస్ఫేట్ స్ట్రక్చర్ అంటే 4 వైపులా ఓలు ఉంటాయి కదా, ఫాస్ఫేట్, PO4. అది న్యూక్లియోసైడ్ లోపల ఎవరెవరు ఉంటారు? మళ్ళీ షుగరు, రైబోస్ షుగరు, డియాక్సీ రైబోస్ షుగర్ ఉంటే డిఎన్ఏ అంటాం. అంటే 5 కార్బన్ కంటైనింగ్ షుగర్ ఉంటుందన్నమాట.
డిఎన్ఏ లోపల న్యూక్లియోటైడ్, దాని లోపల ఫాస్ఫేట్ న్యూక్లియోసైడ్, న్యూక్లియోసైడ్ లోపల డియాక్సిరైబోజ్ షుగరు, నైట్రోజన్ బేసెస్. నైట్రోజన్ బేసెస్లో డిఎన్ఏలో ఉండేవి 2 రకాలన్నమాట. అవి ఏంటి అంటే ప్యూరిన్స్, పిరమిడిన్స్. ప్యూరిన్స్ అంటే ఎడినిన్, గ్వానిన్. పిరమిడిన్స్ అంటే థైమిన్, సైటోసిన్. ఇప్పుడు మనకి ఏమని చార్గాఫ్ రూల్ ఉందన్నమాట. ఆ చార్గాఫ్ రూల్ ఏంటి అంటే ఎడినిన్ ఎప్పుడు థైమిన్తో కలుస్తుంది, గ్వానిన్ ఎప్పుడు సైటోసిన్తో కలుస్తుంది. ఒక ప్యూరిన్ ఒక పిరమిడిన్ కలిపి జతగా ఫామ్ అయ్యి నైట్రోజన్ బేస్ పెయిర్ ఫామ్ అవుతుంది. ఈ నైట్రోజన్ బేస్ పెయిర్ డియాక్సిరైబోస్ షుగర్తో కలిసి న్యూక్లియోసైడ్ ఫామ్ అవుతుంది. ఆ న్యూక్లియోసైడ్ ఫాస్ఫేట్తో కలిసి న్యూక్లియోటైడ్ ఫామ్ అవుతుంది. ఇలాంటి న్యూక్లియోటైడ్స్ నెంబర్ ఆఫ్ కలిసి డిఎన్ఏ ఫామ్ అవుతుంది. అర్థమైందా? ఒక ప్యూరిన్ ఒక పిరమిడిన్తో కలిసి నైట్రోజన్ బేస్ పెయిర్ ఫామ్ అవుతుంది. ఆ నైట్రోజన్ బేస్ పెయిర్ డియాక్సిరైబోస్ షుగర్తో కలిసి న్యూక్లియోసైడ్ ఫామ్ అవుతుంది. న్యూక్లియోసైడ్ ఫాస్ఫేట్తో కలిసి న్యూక్లియోటైడ్ ఫామ్ అవుతుంది. న్యూక్లియోటైడ్స్ నెంబర్ ఆఫ్ కలిసి డిఎన్ఏ ఫామ్ అవుతుంది. ఇది డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు చార్గాఫ్ రూల్ ఏంటి? ప్యూరిన్స్లో ఎడినిన్ ఎప్పుడు థైమిన్తో పెయిర్ అవుతుంది. ఎడినిన్ పిరమిడిన్స్లో థైమిన్తో పెయిర్ అవుతుంది. గ్వానిన్ ఎప్పుడు సైటోసిన్తో పెయిర్ అవుతుంది. ఇది డిఎన్ఏలో. యురాసిల్ డిఎన్ఏలో ఉండదు. సైటోసిన్, గ్వానిన్, సైటోసిన్ ఉంటాయి. గ్వానిన్ సైటోసిన్తో పెయిర్ అవుతుంది. ఇప్పుడు చెప్పుకున్నది ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇది డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్. డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ అంటే డిఎన్ఏ లోపల ఏమేమి వేసుకున్నాం? నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ వేసుకున్నాం కదా. నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ కలిసి డిఎన్ఏ వస్తుందని. న్యూక్లియోటైడ్ అంటే ఏంటి అనుకున్నాం? ఇది ఇలాంటి న్యూక్లియోటైడ్స్ నెంబర్ కలిసి ఇది ఇలా కలిసి డిఎన్ఏ ఫామ్ అయింది. అందుకని దీన్ని పాలీన్యూక్లియోటైడ్ అన్నారు. ఈ బ్లాక్లు ఏంటి? న్యూక్లియోటైడ్స్ అన్నమాట. ఈ న్యూక్లియోటైడ్స్ చాలా కలిసి డిఎన్ఏ ఫామ్ అయింది కాబట్టి దీన్ని పాలీన్యూక్లియోటైడ్ అన్నారు. న్యూక్లియోటైడ్ లోపల ఎవరెవరిని చూసాం? న్యూక్లియోసైడ్, ఫాస్ఫేట్. ఇది న్యూక్లియోటైడ్ ఒక బ్లాక్ తీసుకుంటే దీని లోపల ఫాస్ఫేట్, PO4 ఫాస్ఫేట్. ఇది ఫాస్ఫేట్ న్యూక్లియోసైడ్. ఇది ఫాస్ఫేట్, ఈ మిగిలిందంతా న్యూక్లియోసైడ్. న్యూక్లియోటైడ్ లోపల ప్రతి బ్లాక్లో చూడండి, ఒక ఫాస్ఫేట్, ఒక న్యూక్లియోటైడ్, మిగతాది ఫాస్ఫేట్, న్యూక్లియోటైడ్, ఫాస్ఫేట్, న్యూక్లియోటైడ్. ఇలా ఫాస్ఫేట్ న్యూక్లియోటైడ్ కలిపి న్యూక్లియోటైడ్ అయింది, ఈ బ్లాక్ అయింది. ఈ ఫాస్ఫేట్ న్యూక్లియోసైడ్లో ఇప్పుడు ఈ న్యూక్లియోసైడ్ లోపల మళ్ళీ ఎవరెవరు ఉన్నారనుకున్నాం? డియాక్సిరైబోస్ షుగరు, నైట్రోజన్ బేస్. చూడండి, ఇది న్యూక్లియోసైడ్ కదా. ఈ మిగతా భాగం అంతా న్యూక్లియోసైడ్ అయితే దీని లోపల ఎవరెవరు ఉంటారు? నైట్రోజన్ బేస్, షుగరు. నైట్రోజన్ బేస్, షుగరు. ఈ షుగర్ ఎవరు? డియాక్సిరైబోస్ షుగర్ కాబట్టి డిఎన్ఏ. అదే రైబోజ్ షుగర్ అనుకోండి, ఆర్ఎన్ఏ అవుతుంది. డిఫరెన్స్ అంతే, చిన్న తేడా. ఓకేనా? ఓకే. కాబట్టి న్యూక్లియోటైడ్స్ కలిసి ఇది ఒక్కొక్క బాక్స్, ఇదంతా న్యూక్లియోటైడ్, 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 న్యూక్లియోటైడ్. అలా నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ కలిసి డిఎన్ఏ ఫామ్ అయింది. న్యూక్లియోటైడ్ లోపల ఎవరెవరు ఉన్నారు? న్యూక్లియోసైడ్, ఫాస్ఫేట్. ఫాస్ఫేట్ న్యూక్లియోసైడ్, ఫాస్ఫేట్
న్యూక్లియోసైడ్, ఫాస్ఫేట్ న్యూక్లియోసైడ్, ఫాస్ఫేట్ న్యూక్లియోసైడ్. అలా మళ్ళీ న్యూక్లియోసైడ్ లోపల ఎవరుంటారు? రైబోస్ షుగర్, డియాక్సీ రైబోస్ షుగరు, ఒక నైట్రోజన్ బేస్. ఇలా మీకు ప్రతి న్యూక్లియోటైడ్లోనూ ఒక ఫాస్ఫేట్ స్ట్రక్చర్ ఉంటుంది, ఒక డియాక్సీ రైబోస్ షుగర్ ఉంటుంది, ఒక నైట్రోజన్ బేస్ ఉంటుంది. ఇవన్నీ కలిపి న్యూక్లియోటైడ్ అంటాం. ఇలాంటి న్యూక్లియోటైడ్స్ నెంబర్ ఆఫ్ కలిసి డిఎన్ఏ ఫామ్ అవుతుంది. అందుకని దాన్ని పాలీన్యూక్లియోటైడ్ అన్నాం. ఇప్పుడు ఈ నైట్రోజన్ బేసెస్ అనేవి ఇవే మీకు ఇక్కడ చూస్తే నైట్రోజన్ బేసెస్ ఏం వేసుకుంటారు? ఎడినిన్ స్ట్రక్చర్ ఇది, గ్వానిన్ స్ట్రక్చర్ ఇది. ఎడినిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్, ఇది డిఎన్ఏలో ఉంటాయి. ఆర్ఎన్ఏలో అయితే ఈ సైటోసిన్ బదులుగా యురాసిల్ ఉంటుంది, ఆ తర్వాత చెప్పుకుందాం. థైమిన్, సైటోసిన్, యురాసిల్ మర్చిపోండి ఇప్పుడు డిఎన్ఏ విషయంలో. ఇవి కలిసి మనకి డిఎన్ఏ స్ట్రక్చర్ ఈ విధంగా వస్తుందన్నమాట. వీటి యొక్క స్ట్రక్చర్స్ ఇవి, అంటే అంచెలంచెలుగా వేసాను అనమాట. న్యూక్లియోసైడ్ కావాలనుకోండి, న్యూక్లియోటైడ్ లోపల న్యూక్లియోసైడ్ ఉంటుంది కదా, ఫాస్ఫేట్ ఉంటుంది. న్యూక్లియోసైడ్ అంటే ఎవరెవరు? షుగరు, నైట్రోజన్ బేస్. ఇదిగోండి షుగరు, నైట్రోజన్ బేస్. ఇక్కడ షుగర్తో పాటు ఎవరిని కలిపాను? డియాక్సీ రైబోస్ షుగర్తో పాటుగా ఎడినిన్ని కలిపాను. ఇక్కడేమో డియాక్సీ రైబోస్ షుగర్తో పాటుగా గ్వానిన్ని కలిపాను. ఇక్కడ డియాక్సీ రైబోస్ షుగర్తో పాటుగా థైమిన్ కలిపాను. అలా అన్నిటికీ డిఫరెంట్ స్ట్రక్చర్స్ని, న్యూక్లియోసైడ్ స్ట్రక్చర్స్ని వేసుకున్నాను అనమాట. వాటి ఎడినిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్ స్ట్రక్చర్స్ మీకు విడివిడిగా ఇచ్చాను కదా, అవి వేసుకుని యాడ్ చేసుకోవడమే. అంటే దీన్నే విడదీసి ముందు రాసుకున్నాం. ఇది రైబోస్ షుగరు, ఇది నైట్రోజన్ బేసు, నైట్రోజన్ బేసు, ఇది రైబోస్ షుగరు, నైట్రోజన్ బేసు, ఫాస్ఫేట్. ఇక్కడికి 3 కలిపి న్యూక్లియోటైడ్. రైబోస్ షుగరు, నైట్రోజన్ బేసు, ఫాస్ఫేట్, ఇది ఒక న్యూక్లియోటైడ్. ఇక్కడికి ఇవి 2 కలిపితే రైబోస్ షుగర్, డియాక్సీ రైబోస్ షుగరు, నైట్రోజన్ బేసు కలిస్తే న్యూక్లియోసైడ్, న్యూక్లియోసైడ్, ఇది ఫాస్ఫేట్. ఇదంతా కలిపితే న్యూక్లియోటైడ్. అదనమాట. ఇది డిఎన్ఏ స్ట్రక్చర్. ఇలా రాసుకుంటే ఇలా వరుసనే ఒక స్ట్రాండే రాస్తే దాన్ని సింగిల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ అంటారు. వరుసనే ఒక వరుసే రాశాను. చార్గాఫ్ ఏం చెప్పాడంటే, ఇక్కడ ఎడినిన్ ఉందనుకోండి, ఎడినిన్ ఇలాంటి స్ట్రాండ్ పక్కన ఇంకోటి ఇది ఒక డిఎన్ఏ స్ట్రాండ్ వరుస ఇప్పుడు వేసాం కదా మనం, ఇలాంటిది పక్కన ఇంకోటి వేసాను అనుకోండి, దీనిలో ఉన్న ఎడినిన్ దీనిలో ఉన్న థైమిన్తో జంట అవుతుంది, నృత్యంలాగా ఫామ్ అవుతుంది. దీనిలో ఉన్న థైమిన్ దీనిలో ఉన్న ఎడినిన్తో జంట అవుతుంది. అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ డిఎన్ఏ స్ట్రాండ్స్ కనుక 2 పక్క పక్కన వచ్చినట్టయితే ఒక దానిలోని ఎడినిన్, ఒక దానిలోని థైమిన్తో జంట అవుతుంది. ఒక దానిలోని గ్వానిన్ ఒక దానిలోని సైటోసిన్తో జంట అవుతుంది. ఇది ఇటు అని అవ్వచ్చు. అలా అని చెప్పారనమాట. ఎడినిన్కి థైమిన్కి మధ్యలోనేమో డబుల్ బాండ్ ఉంటుంది, గ్వానిన్కి సైటోసిన్కి మధ్యలోనేమో ట్రిపుల్ బాండ్ ఉంటుంది అని చెప్పారు. ఇది చార్గాఫ్ రూల్. ఇలా డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ మన మనుషుల్లో డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ ఉంటుంది, కొన్ని యానిమల్స్లో సింగిల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ కనుక వరుసనే, న్యూక్లియోటైడ్స్ కనుక వరుసనే రాస్తే వచ్చేది సింగిల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ.
న్యూక్లియోటైడ్స్ కనుక వరుసనే రాసి ఒక స్ట్రాండ్ రాసుకుని పక్కన ఇంకో స్ట్రాండ్ రాసుకుని రెండింటి మధ్య బాండ్స్ వేసుకుంటే వచ్చేది డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ. అది ఎలా రిప్రజెంటేషన్ చేస్తారు అంటే ఇది ఇలాగా. ఇది డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ. ఇక్కడ చూస్తే ఇది షుగర్ ఎండ్ అనమాట, షుగర్ ఎండ్. ఇది నైట్రోజన్ బేస్ ఎండ్. ఇది సింగిల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ. ఇది షుగరు, ఇక్కడ నైట్రోజన్ బేసు, ఇది ఫాస్ఫేట్. ఈ మూడు కలిస్తే ఒక న్యూక్లియోటైడ్. మళ్ళీ షుగరు, నైట్రోజన్ బేసు, ఫాస్ఫేట్, ఈ మూడు కలిస్తే ఒక న్యూక్లియోటైడ్. ఇది ఒక నైట్రోజన్ బేసు, షుగరు, ఫాస్ఫేట్, ఇది ఒక న్యూక్లియోటైడ్. ఇది ఒక నైట్రోజన్ బేసు, షుగరు, ఫాస్ఫేట్, ఇది ఒక న్యూక్లియోటైడ్. ఇది ఒక డిఎన్ఏ స్ట్రాండ్. ఇది ఒక డిఎన్ఏ స్ట్రాండ్. ఇలా ఇటువైపు కూడా ఒక డిఎన్ఏ స్ట్రాండ్ ఉందనుకోండి. ఇక్కడ షుగర్ వైపు కిందకు వచ్చి నైట్రోజన్ బేస్ వైపు పైకి వెళ్ళింది కదా. షుగర్ వైపునేమో 3 ఎండ్ అంటారు, నైట్రోజన్ బేస్ వైపునేమో 5 ఎండ్ అంటారు. ఎందుకంటే నైట్రోజన్ వ్యాలెన్సీ 5 కదా, 5th గ్రూప్ కదా, అందుకని 5 ఎండ్ అంటారు. ఇప్పుడు ఈ 5 ఎండ్ వైపుకి 3 ఎండ్ వస్తుంది. ఇటు 5 ఎండ్ కాబట్టి ఇంకో స్ట్రాండ్ 3 ఎండ్ వచ్చి ఇటువైపు నుంచి ఉంటుంది. ఇలాగే రాసుకున్నాం. ఇక్కడ చూడండి, నైట్రోజన్ బేసు, షుగరు, ఫాస్ఫేట్ ఇటు ఉంటుంది. ఈ మూడు కలిపితే ఒక న్యూక్లియోటైడ్. ఇలా నైట్రోజన్ బేసు, షుగరు, ఫాస్ఫేట్, ఇలా న్యూక్లియోటైడ్స్. ఇది ఒక స్ట్రాండ్. ఇప్పుడు ఈ నైట్రోజన్ బేస్కి మధ్యలో బాండ్ ఫార్మేషన్ చార్గాఫ్స్ రూల్ చూపించారు. ఇది ఒక స్ట్రాండ్, ఇది ఒక స్ట్రాండ్. దీనిలో ఇది ఒక నైట్రోజన్ బేస్ ఎడినిన్, దీనిలో ఉన్న నైట్రోజన్ బేస్ థైమిన్. వాళ్ళిద్దరికి మధ్యలో బాండ్, డబుల్ బాండ్. ఎడినిన్ ఆల్వేస్ పేర్స్ విత్ థైమిన్. గ్వానిన్, సైటోసిన్, ట్రిపుల్ బాండ్, ఇది ఒక బాండ్. థైమిన్, ఎడినిన్, సైటోసిన్, గ్వానిన్, ఇలా 2 స్ట్రాండ్స్ కలిసి నుచ్చెన్లా ఫామ్ అయింది. ఇలా ఫామ్ అయితే ఈ డిఎన్ఏని ఏమంటారంటే డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ అంటారు. డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ ఫామ్ అవ్వాలి అంటే చార్గాఫ్స్ రూల్ ఫాలో అవ్వాలన్నమాట. 5 ఎండ్, 3 ఎండ్. 5 ఎండ్కి ఆపోజిట్ 3 ఎండ్ ఉండాలి. 5 ఎండ్ అంటే నైట్రోజన్ బేస్ పైన ఉన్నది, అయితే ఫాస్ఫరస్ పైన ఉన్నది, నైట్రోజన్ బేస్ ఎండ్ అనమాట. 3 ఎండ్ అంటే షుగర్ ఎండ్. దీనికి ఆపోజిట్గా షుగర్ ఎండ్ రెండో దానికి ఇది కిందకి వస్తుంది. ఎడినిన్ ఆల్వేస్ పేర్స్ విత్ థైమిన్, గ్వానిన్ ఆల్వేస్ పేర్స్ విత్ సైటోసిన్ అనమాట. ఇది ఫైనల్గా డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ ఈ విధంగా కనపడుతుంది మనకి చూడడానికి. చూడండి, ఇక్కడ ఇది ఒక స్ట్రాండ్, ఇది ఒక స్ట్రాండ్ డిఎన్ఏది. ఎడినిన్ థైమిన్తో పేరైంది, గ్వానిన్ సైటోసిన్తో, సైటోసిన్ గ్వానిన్తో, థైమిన్ ఎడినిన్తో, గ్వానిన్ సైటోసిన్తో, ఎడినిన్ థైమిన్తో. ఇది 2 స్ట్రాండ్స్ ఇలా బాండ్స్తో ఫామ్ అయినాయి అన్నమాట. ఇది డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ స్ట్రక్చర్. ఓకే, అదే ఆర్ఎన్ఏ అయితే ఏమవుతుంది, సేమ్ డిఎన్ఏ లాగానే చిన్న తేడా ఆర్ఎన్ఏకి ఏంటి అంటే ఆర్ఎన్ఏలో డబుల్ స్ట్రాండ్ ఉండదు. ఇలా వెయ్యము, ఆర్ఎన్ఏలో డబుల్ స్ట్రాండ్ ఉండదు. ఆర్ఎన్ఏ ఎప్పుడు సింగిల్ స్ట్రాండే. ఇంకొకటి ఆర్ఎన్ఏలో ఉండే షుగర్ ఏంటి అంటే రైబోజ్ షుగరు. అక్కడైతే డిఆక్సీ రైబోజ్ షుగర్ అనుకున్నాం కదా, ఇక్కడైతే డి ఉండదు, రైబోజ్ షుగర్ అంటారు. ఇక్కడ ఉండే షుగర్ని రైబోజ్ షుగర్ అంటారు. చిన్న తేడా అదొకటే, రైబోజ్ షుగర్ ఉంటుంది, ఫాస్ఫేట్ ఉంటుంది, నైట్రోజన్ బేస్ ఉంటుంది. ఈ మూడు కలిసి న్యూక్లియోటైడ్ ఫామ్ అవుతాయి. ఫాస్ఫేట్, రైబోజ్ షుగరు,
ఇంకా నైట్రోజన్ బేస్, ఈ 3 కలిసి ఒక న్యూక్లియోటైడ్ ఫామ్ అవుతాయి. ఇలా న్యూక్లియోటైడ్స్ కలిసి ఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి అంటే అక్కడ షుగర్ ఏమో డియాక్సీ రైబోజ్ షుగర్, ఇక్కడ షుగర్ ఏమో రైబోజ్ షుగర్. ఇంకా డిఎన్ఏలో నైట్రోజన్ బేసెస్ ఏమేమి ఉన్నాయి? ఎడినిన్, థైమిన్, ప్యూరిన్స్, గ్వానిన్, సైటోసిన్ ఉన్నాయి కదా. ఇక్కడ ఆర్ఎన్ఏలో ఏముంటాయి అంటే సైటోసిన్కి బదులుగా యురాసిల్ ఉంటుంది. సైటోసిన్ ఉండదు, యురాసిల్ ఉంటుంది. అంటే ఎడినిన్, గ్వానిన్, ప్యూరిన్స్, థైమిన్, యురాసిల్, పిరమిడిన్స్ ఉంటాయి ఆర్ఎన్ఏలో. న్యూక్లియిక్ యాసిడ్ కనుక ఆర్ఎన్ఏ అయినట్టయితే ఆర్ఎన్ఏలో కూడా సేమ్ న్యూక్లియోటైడ్ ఉంటుంది. న్యూక్లియోటైడ్లో ఫాస్ఫేటు, న్యూక్లియోసైడ్ ఉంటుంది. న్యూక్లియోసైడ్లో రైబోజ్ షుగరు, నైట్రోజన్ బేస్ ఉంటుంది. రైబోజ్ షుగర్తో పాటుగా ఏమేమి ఉంటాయి? ప్యూరిన్స్ ఏమో ఎడినిన్, గ్వానిన్, పిరమిడిన్స్ ఏమో థైమిన్, యురాసిల్ ఉంటాయి. ఇది ఆర్ఎన్ఏ యొక్క స్ట్రక్చర్ అన్నమాట. ఆర్ఎన్ఏలో డబుల్ స్ట్రాండ్స్ ఉండవు. ఆర్ఎన్ఏలో సైటోసిన్కి బదులుగా యురాసిల్ ఉంటుంది, అదొక్కటే తేడా. కాబట్టి ఆర్ఎన్ఏ యొక్క స్ట్రక్చర్ని సింగిల్ స్ట్రాండ్గానే చూపిస్తారు. ఇక్కడ స్ట్రక్చర్ కంప్లీట్గా వేయలేదు, మీ ఇష్టం వేసుకోవచ్చు. నైట్రోజన్ బేస్ స్ట్రక్చర్ వేసుకుని ఇంకో ఫోటో కావాలంటే టెక్స్ట్ బుక్లో తీసి పెడతాను, అది వేసుకుందరు. కానీ ఇది డిఎన్ఏ ఆర్ఎన్ఏ యొక్క స్ట్రక్చర్ అన్నమాట. డిఎన్ఏ అయితే నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ కలిసి డిఎన్ఏ స్ట్రాండ్ ఫామ్ అవుతుంది. ఆర్ఎన్ఏ అయినా కూడా నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ కలిసి ఆర్ఎన్ఏ స్ట్రాండ్ ఫామ్ అవుతుంది. ఆర్ఎన్ఏ ఒక స్ట్రాండే ఉండిపోతుంది. డిఎన్ఏ అయితే 2 స్ట్రాండ్స్ వచ్చి ఎడినిన్, థైమిన్తో, గ్వానిన్, సైటోసిన్తో కలిసి డబుల్ స్ట్రాండ్ ఫామ్ అవుతుంది. ఇంకొకటి డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి డిఫరెన్స్ ఏంటంటే డిఎన్ఏలో ఉండే షుగరు డియాక్సీ రైబోజ్ షుగర్, ఆర్ఎన్ఏలో ఉండే షుగర్ రైబోజ్ షుగర్. ఇంకోటి డిఎన్ఏలో నైట్రోజన్ బేసిస్ ఏంటంటే ఎడినిన్, థైమిన్, ప్యూరిన్స్ ఉంటాయి. గ్వానిన్, సైటోసిన్, పిరమిడిన్స్ ఉంటాయి. అదే ఆర్ఎన్ఏలో అయితే ఎడినిన్, థైమిన్, ప్యూరిన్స్ ఉంటాయి. గ్వానిన్, యురాసిల్, పిరమిడిన్స్ ఉంటాయి. ఇది డిఫరెన్స్ అన్నమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏలు మన బాడీలో 3 రకాలు ఉంటాయి. ఎంఆర్ఎన్ఏ, టీఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ. ఎంఆర్ఎన్ఏని మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటారు. అది మన బాడీలో ఇన్ఫర్మేషన్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి క్యారీ చేస్తుంది అనమాట, అందుకని మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటారు. అది బాడీలో చాలా తక్కువ పర్సెంట్ ఉంటుంది, 5 to 10% ఉంటుంది. నెక్స్ట్ టీఆర్ఎన్ఏ అంటారు. టీఆర్ఎన్ఏ ప్రోటీన్ సింథసిస్కి ఉపయోగపడుతుంది. దాన్ని టీఆర్ఎన్ఏ కూడా కొంచెం ఎక్కువ పర్సెంట్ ఎంఆర్ఎన్ఏతో కంపేర్ చేస్తే ఎక్కువ పర్సెంటే ఉంటుంది. తర్వాత థర్డ్ టైప్ ఏంటంటే ఆర్ఎన్ఏ, రైబోజోమల్ ఆర్ఎన్ఏ. ఇది రీప్రొడక్షన్కి ఎక్కువ ఉపయోగపడుతుంది, జెనెటిక్ ఇన్ఫర్మేషన్ క్యారీ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆర్ఆర్ఎన్ఏ ఎక్కువ పర్సెంట్ ఉంటుంది, 50 నుంచి 80% ఉంటుంది బాడీలో. కాబట్టి దీస్ ఆర్ ది 3 types ఆఫ్ ఆర్ఎన్ఏ. హైడ్రాలసిస్ ప్రోడక్ట్స్ ఆఫ్ న్యూక్లియిక్ యాసిడ్స్. న్యూక్లియిక్ యాసిడ్స్ని కనుక హైడ్రాలసిస్ చేస్తే, అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, న్యూక్లియిక్ యాసిడ్స్ అంటే డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఏదైనా కూడా దాని లోపల ఏముంటాయి? న్యూక్లియోటైడ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. దాని లోపల ఏముంటాయి? న్యూక్లియోసైడ్ ఫాస్ఫేట్ ఉంటాయి. న్యూక్లియోసైడ్ లోపల ఏముంటాయి? షుగరు, నైట్రోజన్ బేస్ ఉంటాయి. అంటే
మీరు ఏ న్యూక్లియిక్ యాసిడ్ తీసుకున్నా డిఎన్ఏ ఆర్ఎన్ఏని తీసుకుని దాన్ని హైడ్రాలసిస్ చేస్తే ఫైనల్గా అది డివైడ్ అయిపోవాలనుకోండి, అంటే కొంచెమే బ్రేక్ అయిందనుకోండి, పార్ట్లుగా బ్రేక్ అయితే ఎక్కువ పార్ట్లుగా బ్రేక్ అయిపోయిందనుకోండి, డిఎన్ఏ కంప్లీట్గా డిసోసియేట్ అయిపోతే మనకేమేమి వస్తాయి? న్యూక్లియోటైడ్ వస్తుంది, ఫాస్ఫేట్ వస్తుంది, షుగర్ వస్తుంది, నైట్రోజన్ బేస్ వస్తుంది. అదే ఇక్కడ జరుగుతుంది చూడండి. ఎప్పుడు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లిక్విడ్ అమ్మోనియా 115 degrees దగ్గర కనుక హైడ్రాలసిస్ చేసినట్టయితే న్యూక్లియిక్ యాసిడ్ని, అది ముందు న్యూక్లియోటైడ్స్గా డివైడ్ చేసి ఆ న్యూక్లియోటైడ్స్ని న్యూక్లియోసైడ్స్గా ఫాస్ఫేట్గా డివైడ్ చేసి ఆ న్యూక్లియోసైడ్స్లోంచి మళ్ళీ షుగర్గాను ఫాస్ఫేట్గాను డివైడ్ చేస్తుంది. కాబట్టి కంప్లీట్గా పార్ట్స్గా పూర్తిగా డివైడ్ అయిపోవాలంటే ఏం హైడ్రాలసిస్ చేయాలి? ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లిక్విడ్ అమ్మోనియా 115 degrees. అలా కాదండి, మెగ్నీషియం ఆక్సైడ్ ప్రెజెన్స్లో హీట్ చేస్తామండి అంటే ఓన్లీ ఎలా డివైడ్ అవుతుందంటే ఇక్కడ దాకా ఆగిపోతుంది. అంటే ముందు డిఎన్ఏ అయినా ఆర్ఎన్ఏ అయినా ముందు న్యూక్లియోటైడ్లుగా డివైడ్ అవుతాయి. న్యూక్లియోటైడ్ నుంచి న్యూక్లియోసైడ్ ఫాస్ఫేట్ వస్తాయి, న్యూక్లియోసైడ్ ఫాస్ఫేట్. మళ్ళీ న్యూక్లియోసైడ్లోంచి షుగరు నైట్రోజన్ బేసు రావు. ఈ స్టెప్ జరగదు ఇక్కడ. ఓకే, అది మెగ్నీషియం ఆక్సైడ్తో. అదే పర్క్లోరిక్ యాసిడ్తో చేసామనుకోండి, పర్క్లోరిక్ యాసిడ్తో చేస్తే కూడా ఎలా అయితే లిక్విడ్ అమ్మోనియాతో జరిగిందో అలాగే హైడ్రాలసిస్ ప్రోడక్ట్స్ వస్తాయి. పర్క్లోరిక్ యాసిడ్తో లిక్విడ్ అమ్మోనియాతో కంప్లీట్గా హైడ్రాలసిస్ జరిగిపోయినట్టుగా పర్క్లోరిక్ యాసిడ్తో కూడా కంప్లీట్గా హైడ్రాలసిస్ జరిగిపోతాయి. కానీ ఇక్కడ మీకు డైరెక్ట్గా ఈ ప్రోడక్ట్స్ వచ్చేస్తాయి. డైరెక్ట్గా షుగరు, నైట్రోజన్ బేసెస్, ఫాస్ఫారిక్ యాసిడ్ 3 పార్ట్లు వచ్చేస్తాయి. ఈ న్యూక్లియోసైడ్స్ని చూడరు. కంప్లీట్గా షుగరు, నైట్రోజన్ బేసెస్, ఇక్కడ షుగర్, ఇది నైట్రోజన్ బేసెస్ అమ్మా, ఇది నైట్రోజన్ బేసెస్. షుగరు, నైట్రోజన్ బేసెస్, ఫాస్ఫారిక్ యాసిడ్. షుగరు, నైట్రోజన్ బేసెస్, ఫాస్ఫారిక్ యాసిడ్ 3 వచ్చేస్తాయి ఇక్కడ. అంతే, షుగరు, నైట్రోజన్ బేస్, ఫాస్ఫారిక్ యాసిడ్. ఇవి 2 రావు ఇక్కడ పర్క్లోరిక్ యాసిడ్తో. ముందు అంటే పెద్ద బిల్డింగ్ని తీసుకున్నాం. ఆ బిల్డింగ్ని ముందు రూమ్స్గా డివైడ్ చేసి తర్వాత ఇటుకలు బయటకు వస్తాయి. ఇక్కడైతే డైరెక్ట్గా ఇటుకలు బయటకు వచ్చేస్తున్నాయి. ఇక్కడేమైంది? రూమ్స్ ఒకటే వచ్చాయి, తర్వాత ఇటుకలు రావట్లేదు. అది 3 types ఆఫ్ హైడ్రాలసిస్ ఉందన్నమాట. స్టెప్ వైజ్గా స్లోగా అన్నీ ముందు రూమ్స్ వచ్చి, ముందు పార్ట్స్ వచ్చి, తర్వాత పార్ట్స్ నుంచి ఇంకా స్మాల్ పార్ట్స్ వస్తే అది కంప్లీట్గా జరిగినట్టు లిక్విడ్ అమ్మోనియా ప్రెజెన్స్లో. స్మాల్ పార్ట్స్గానే ముందే వచ్చేస్తే అది చాలా ర్యాండమ్గా జరిగిపోయినట్టు పర్క్లోరిక్ యాసిడ్ ప్రెజెన్స్లో. స్మాల్ పార్ట్సే రాకపోతే కంప్లీట్గా జరగనట్టు అది మెగ్నీషియం ఆక్సైడ్ ప్రెజెన్స్లో. ఇవి 3 types ఆఫ్ హైడ్రాలసిస్ ప్రోడక్ట్స్ న్యూక్లియిక్ యాసిడ్స్వి. దాన్ని ఇక్కడ రాస్తాం సెంటెన్స్ ఫామ్లో. ఇక్కడ చూడండి, పర్క్లోరిక్ యాసిడ్ ప్రెజెన్స్లో ఏం జరిగింది, అమ్మోనియా ప్రెజెన్స్లో ఏం జరిగింది, మెగ్నీషియం ఆక్సైడ్ ప్రెజెన్స్లో ఏం జరిగింది. ఆ టేబుల్ ఆ ఫ్లో చార్ట్ ఫామ్ని ఇక్కడ సెంటెన్స్ ఫామ్స్లో రాసామన్నమాట. ఓకే స్టూడెంట్స్, ఇది డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్, ఆర్ఎన్ఏ యొక్క స్ట్రక్చర్, దాని యొక్క హైడ్రాలసిస్ ప్రోడక్ట్స్. నెక్స్ట్ క్లాస్లో జెనెటిక్ కోడ్, రెప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ, దాని అప్లికేషన్స్ నేర్చుకుందాం. ఓకే.